గుంటూరులో ప్రజా సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అందరి సలహా సూచనలు అవసరమని అన్నారు. పార్కులు, ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల వసతి గృహాలను స్వచ్ఛంద సేవా కార్పొరేట్ సంస్థలు దత్తతలు తీసుకొని అభివృద్ధి చేయాలని అన్నారు. గుంటూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అందరి సలహాలు సూచనలు అవసరమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నగర అభివృద్ధి నిమిత్తం భారతీయ విద్యాభవన్లో స్వచ్ఛంద సేవా సంస్థలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి పరిష్కరించి నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి శ్రీకారం చుట్టబోతున్నామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. గుంటూరులో ఉద్యానవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు దత్తత తీసుకొని అభివృద్ధికి సహకారం అందజేయాలని అన్నారు. కేంద్ర సహకారంతో 3 ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు పొందామని, రాబోయే ఆర్థిక సంవత్సరంలో శ్యామలానగర్ రైల్వే వంతెన నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర హాస్పిటల్ని కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్ని రంగాల్లో గుంటూరును అభివృద్ధి పదంలో నడిపేందుకే రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల సహకారం తీసుకుంటామని తెలియజేశారు. గుంటూరుని నేను ఎలక్షన్ ముందు తిరిగింది కానీ, లేకపోతే గత 7 నెలలుగా అందరితో మాట్లాడిన విధానంతో కానీ మాకు కొన్ని సమస్యలు తెలుసు. అవన్నీ ఫిక్స్ చేస్తూ వస్తూ ఉన్నాం 1 by 1. ఇప్పుడు మీరు చూసుకుంటా వస్తే ఒక 3 బ్రిడ్జెస్ మనం ఫైనల్కి తీసుకొచ్చాం. ఇంకొకటి నందివెలుగు ఇన్కంప్లీట్ బ్రిడ్జ్ ఉంది, అది కూడా ఒక 3-4 వీక్స్లో దానికి కూడా శాంక్షన్ వస్తుంది. అది కూడా అయిపోతే 4 అవుతాయి. తర్వాత శ్యామలానగర్ బ్రిడ్జ్ ఉంది. ఈ ఇయర్ బడ్జెట్లో ఎప్పుడు ఏ ప్రాంతానికి ఒక సిటీకి ఒక 1 ఇయర్ బ్రిడ్జ్ ఇన్ని రాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేమని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో శ్యామలానగర్ కూడా తీసుకొచ్చే విధంగా చేస్తాం. బ్రిడ్జెస్ అయిపోతాయి. రోడ్స్ వీటి మీద అవగాహన ఉంది, అవి 1 by 1 స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వచ్చే కొన్ని చేసుకుంటూ పోతాం. తర్వాత వాటర్ సమస్య అమృత్లో పెట్టాం మేము. దాదాపుగా ఒక 300 కోట్ల రూపాయలు బడ్జెట్ చేసి అది ఢిల్లీలో వర్క్ చేసి శాంక్షన్ తీసుకురావాలి. దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. వాటర్ గురించి సస్టైనబుల్గా కృష్ణా నది నుంచి పైప్ లైన్లు వేసుకొని వచ్చి ఎంత చేయటం ఎలా అనే దాని మీద చూస్తున్నాం. దాని మీద కూడా నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు.